నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్స్ కిచెన్. నేను మీ రాణి. టుడే రెసిపీ వచ్చేసి ఆలూ సమోసా. ఇంట్లోనే చాలా ఈజీగా ఎంతో టేస్టీ అయిన ఆలూ సమోసాని బయట కొనే పని లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్ మైదా పిండి అంటే 200 గ్రామ్స్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ అజ్వైన్ అండి, దాన్నే వామ్ అని కూడా అంటారు. అది వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోండి. దీనిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత సమోసాలకు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకొని దీంట్లోనే అరకప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ సగం మగ్గిపోయిన తర్వాత ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 6 గంటల సేపు నానబెట్టి ఉడకపెట్టుకున్న అరకప్పు శనగలని యాడ్ చేసుకోండి. దీన్నే కాబూలీ చెన అంటారండి. దీని ప్లేస్లో మీరు గ్రీన్ బఠానీనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఒక పావు కప్పు క్యారెట్ తురుము, 2 టీ స్పూన్ల కొత్తిమీర తురుము, ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఆలు పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్ ఆలు ముక్కల్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఆలుని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకుందాం. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఒత్తుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న సైజు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ఉండను తీసుకొని ఈ విధంగా చపాతీలా ఒత్తుకొని ఒక చపాతీని 2 ముక్కలుగా తీసుకొని చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా సమోసా కోసం కోన్ షేప్ వచ్చేలా దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాటర్ని అప్లై చేసుకోండి. గ్యాప్స్ అనేది ఏమాత్రం లేకుండా చాలా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని దీంట్లోనికి మనం ముందుగా చేసుకున్న కర్రీ ఏదైతే ఉందో దాన్ని 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. ఫోల్డ్ చేయడానికి వచ్చేంత చపాతీ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాదంతా కర్రీతో ఫిల్ చేసేసుకుందాం. దీన్ని ఒకసారి చేత్తో మెత్తగా ఒత్తేసుకొని వాటర్ ఈ విధంగా అప్లై చేసుకొని నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మెల్లిగా జాయింట్స్ని యాడ్ చేసేయండి. ఇప్పుడు దీని మీద డిజైన్ కోసం ఫోర్క్తో ఈ విధంగా ఒత్తుకుందాం.
చూసారు కదండి సమోసా షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇదే విధంగా అన్ని సమోసాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత అందులోనికి మనం ముందుగా రెడీ చేసుకున్న సమోసాలన్నిటినీ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ చిన్న ప్యాన్ తీసుకున్నట్లయితే 2 సమోసాలు ఫ్రై చేసుకోండి. నేను పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. సమోసా అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఒక స్టీనర్తో ఈ విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. సమోసాలు అనేవి ఈ కలర్ ఉంటే సరిపోతుందండి. స్టవ్ అనేది ఆఫ్ చేయకుండా ఈ విధంగా సమోసాలన్నిటిని తీసేసుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేయండి. ముందే ఆఫ్ చేస్తే సమోసాలు అనేవి ఆయిల్ని పీల్చేస్తాయి. కాబట్టి సమోసాలన్నీ బయటికి తీసేసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అసలు మర్చిపోలేమండి, అంత టేస్టీగా ఉన్నాయి. నేను బ్రేక్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది లోపల ఏమాత్రం లేకుండా చాలా చక్కగా ఉడికిపోయాయి. ఇంకెందుకు లేట్, నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఈ సమోసా రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఇంటిల్లిపాతి ఆరగించండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.